ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు మా కళ్ళు తెరవమని, నాతో మా అందరితో నాయన తండ్రి మీరు ఈ సమయంలో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసుకునమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజున అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ప్రేమని ఎంతమంది అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ప్రేమ ద్వారా కొంతమంది స్వార్థమైన ప్రేమ బట్టి బాధపడిన వారు కూడా ఉన్నారు, గాయాలైనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఇంకా మనం బైబిల్లో ఉంటుంది. ఆ ప్రేమ అంటేనే దేవుడు. గాడ్ ఇస్ లవ్ అని, దేవుడు ప్రేమై ఉన్నాడు అని భక్తుడైన యోహాను ఆయన పత్రికలో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రోజున ప్రేమకి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా మాటలు ఈ యొక్క ఇంగ్లీష్లో మాటలు మారిపోయినాయి, అర్థాలు మారిపోయినాయి. ప్రేమ అనేటువంటి అర్థం మార్చేశారు, చాలా మార్పులుగా వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే గ్రీక్ భాషలో మీకు చాలాసార్లు, నేను 2-3 సార్లు ఇది ఆల్రెడీ వాక్యంలో చెప్పాను. గ్రీక్ భాషలో ప్రేమకి ఎన్ని ప్రేమలు ఉంటాయి అన్ని పదాలు, దగ్గర దగ్గర 4 పదాలు వాడ్చారు. ఈ యొక్క ప్రేమ కోసం 4 పదాలు వాడినట్లుగా మనం చూస్తాం. అవి మీకు చెప్పే ఉంటా, మీకు తెలిసే ఉంటే ఒకసారి చెప్పండి. దేవుని ప్రేమను ఏమంటారు? ఏదండి? ఆగాపే ప్రేమ. రెండవది తల్లిదండ్రుల మధ్యన, మామూలుగా ఫ్రెండ్స్ మధ్యన ఉండేటువంటిది స్టార్గే. తర్వాత సహోదరుల మధ్య ఉండేటువంటిది, లేకపోతే అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి దాన్ని ఫిలయోస్ అంటారు. తర్వాత స్త్రీ పురుషుల మధ్యన, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటిది ఈరోస్ అంటారు. ఈరోస్ని దాని నుంచే ఇంగ్లీష్ వర్డ్ ఎరోటిక్ అనేటువంటిది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక 4 పదాలు ప్రేమ గురించి రాయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో పౌలు గారు ఒక పాటను రాశారు. ఇట్స్ ఎ హిమ్, చాలా చక్కటి గీతాన్ని రాశారు. అది 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఇది చక్కటి పాట. ఇక్కడ రాయబడినటువంటి, వాడబడినటువంటి పదం మాత్రం అగపే అనేటువంటిదే ఉంటుంది. 4 పదాలు: అగపే, స్టార్గే, ఫిలయోస్, తర్వాత ఈరోస్. సో ఈ 4 పదాలు చాలా చోట్ల రాయబడ్డాయి. కానీ ఇక్కడ ఈ యొక్క గేయంలో, ఈ యొక్క పాటలో పౌలు గారు ఆయన వాడిన మాట అగపే ప్రేమ. ఇక్కడ రాస్తున్నటువంటి మాటల గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, యేసుప్రభు పలికిన మాటలు కూడా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో కూడా అగపే ప్రేమే వాడబడ్డనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే, చాలా విభజనలు ఉన్నాయి, ఒకరంటే ఒకరు పడట్లేదు, ధనికులకి పేదలకి మధ్యన గొడవలు ఉన్నాయి. అలాగే సంస్కారం తీసుకునే హోలీ కమ్యూనియన్ దగ్గర అక్కడ వారు తినుచున్నటువంటి వారికి పోట్లకు ఉండేటువంటిది ఆహారం దగ్గర సరిగ్గా అమర్యాదగా తీసుకోవడం. అలాగే సంఘ విషయంలో ఆత్మీయ వరాలు ఉన్నాయి, వారికి ఆత్మీయ వరాలు ఉన్నాయి, కానీ అందులో స్వార్థం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది. తర్వాత ఎన్వి అంటారు, మామూలుగా ఒకరిని చూసి సంతోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. చాలా ధనిక సంఘం, మనలాగే గొప్ప సంఘం. అది కూడా చాలా, కొరింథీ పట్టణంలో ఆ సంఘం చాలా గొప్ప సంఘం. వ్యాపారవేత్తలు, ధనికులు వీళ్ళందరూ ఉన్నారు. అంత గొప్ప సంఘంలో ఆత్మీయ వరాలు కూడా అలాగే ఉన్నాయి.
భాషల వరం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత చాలా చాలా వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ ఉంటున్నప్పటికీ కూడా పౌలు గారు ఈ పత్రికను రాయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళందరి యొక్క విభజనలు, దేని గురించి అది విడిపోతున్నారు, ముక్కలు 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 అయిపోతున్నారు, గ్రూప్స్గా అయిపోతున్నారు, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూ, ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకుంటూ, కలవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సంఘానికి, ఈ యొక్క కొరింథీ సంఘానికి రాసే ఈ పత్రికలో, ఈ యొక్క పత్రికలో ఈ 13వ అధ్యాయాన్ని రాస్తూ ఇది ఒకే ఒక్క కారణం ఏంటంటే ఈ ప్రేమ అనేటువంటిది ఉంటేనే కలిసి ఉండగలుగుతారు. అది కూడా మీరు చూడండి, మిగిలిన ప్రేమల్లో అన్నదమ్ముల ప్రేమ కానీ, అక్క చెల్లెల ప్రేమ కానీ, తర్వాత తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండేటువంటి ప్రేమల్లో ఏ ప్రేమ చూసినా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో స్వార్థం అనేటువంటిది ఉండదు, పక్షపాతం అనేటువంటిది ఉండదు. అలాగే మనం ద్వేషించినా తిరిగి ప్రేమించేటువంటిది ప్రేమ మాత్రం అవధులు లేని ప్రేమ. అది కేవలము దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కలిగి ఉంటేనే సంఘము ఐక్యతగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అధ్యాయానికి గల మూల కారణం ఏంటంటే విభజనలు ఉన్నాయి. ఆ విభజనలన్నీ కూడా కలిసి ఉండాలంటే మధ్యలో ప్రేమ ఉండాలి. అది ఎటువంటి ప్రేమ? అగపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. కండిషన్స్ ఉండకూడదు. ఒకరిని సహిస్తూ భరిస్తూ ఉండేటువంటి ప్రేమగా ఉండాలి అనేటువంటిది తెలియపరుస్తూ ఉంటున్నారు. ఎన్నెన్నో ఉన్నాయి వారికి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆయన అంటాడు, గలివర్స్ ట్రావెల్స్ అని ఒక నాన్ డీటెయిల్ ఉండేది, మీకు గుర్తుందో? గలివర్స్ ట్రావెల్స్, లిల్లీపుట్స్ గలివర్ ట్రావెల్స్ అని ఉండేది. ఆ రచనకర్త ఆయన అంటాడు, జానథన్ స్విఫ్ట్ అంటాడు, వీ హ్యావ్ జస్ట్ ఎనఫ్ రిలీజియన్ టు మేక్ అస్ హేట్ బట్ నాట్ ఎనఫ్ టు మేక్ అస్ లవ్ వన్ అనదర్. మతం అనేటువంటిది మనల్ని ఒకరిని ద్వేషించుకోవడానికి చాలా చెప్తుంది. ఒకరినొకరు కలపడానికి, ఒకరినొకరు ప్రేమించడానికి విషయాలు చెప్పేటువంటిది తక్కువ. అందుకనే కదా ఈ రోజున మతం పేరట కొట్టుకుంటున్నాం, మతం పేరట విభజనలు ఉన్నాయి. ఒక మతంలోనే ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని, ఒక మతంలోనే ఈ కాస్ట్ ఆ కాస్ట్ అని, ఒక మతంలోనే చాలా చాలా విభజనలు వస్తున్నాయి. ఈ మతం పేరట కొట్లాటలు, హత్యలు, ఉన్మాదం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు కదా, ఆయన మతం స్థాపించడానికి రాలే, ఆయన ఏంటో ఆ ప్రేమను చూపించడానికి వచ్చాడు. కానీ ఈ రోజున అదే క్రైస్తవ్యాన్ని, అదే క్రీస్తుని వెంబడిస్తున్న మనం అదే క్రీస్తుని అడ్డం పెట్టుకుని ఎన్నో విభజనలు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఉన్నాం. అదే క్రీస్తుని అడ్డం పెట్టుకుని ఎన్నో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇటువంటి సందర్భాల్లో ప్రభు ఈ యొక్క వాక్కు మనకి చాలా ప్రత్యేకంగా ఈ రోజున మనకు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎంత ఆత్మీయ వరాలు ఉంటున్నప్పటికీ, ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా ప్రార్థనాపరురాలు అయినప్పటికీ కూడా అవి గనక ప్రేమ చేత నడిపింపబడకపోతే అది అంతా కూడా వ్యర్థమే. చాలా గొప్పగా అనర్గళంగా మాట్లాడచ్చు, చాలా గొప్పగా ప్రవచనం చేయొచ్చు. అవన్నిటిల్లోనూ ప్రేమ లేకపోతే, సహనం లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అని చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో పరిపక్వతకి ఒక టెస్ట్ ఏంటంటే, ఒక సాదృశ్యం, లిట్మస్ టెస్ట్ లాగా అంటారు కదా. లిట్మస్ టెస్ట్ అంటే అది యాసిడా బేసా అనేటువంటిది కెమిస్ట్రీ ల్యాబ్లో మనం ఆ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తాం. అలాంటి టెస్ట్ ఒక క్రైస్తవుడు మెచ్యూర్ అయ్యాడా లేడా, పరిపక్వతలోనికి వచ్చాడా లేనటువంటిది మనం ఆలోచన చేసుకున్నప్పుడైతే దేవుని ప్రేమలో ఎదగడం అనేటువంటిది, ఆ వ్యక్తిలో ప్రేమ ఉండడం, సహనం ఉండడం, ఈ యొక్క నెమ్మది ఉండడం, ఇది పరిపక్వతకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అనేటువంటిది మనం గమనించుకోవాలి.
అదే ప్రేమతో యేసుప్రభు ఈ లోకాన్ని జయించాడు. అదే ప్రేమతో శిష్యులు అనేక మందిని ప్రభు వైపు నడిపించారు. కానీ ఆ ప్రేమతో అడ్డం పెట్టుకుని ఈ రోజున మనం కొట్టుకు చేస్తున్నాం. ప్రియులరా, దేవుడి ప్రేమ గురించి మనం ఎంతెంతో చెప్తూ ఉంటాం. ఎన్నెన్నో పాటలు రాశారు. మన కీర్తన పుస్తకం నిండా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. అది ఎంత గొప్ప ప్రేమో మనం చవి చూసాము, కానీ మళ్ళీ మర్చిపోతున్నాము, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. చవి చూసిన వారు అందరూ దేవుని ప్రేమను చవి చూశారు, కానీ మన యొక్క లగ్జరీస్ కోసం, మన యొక్క అవసరాల కోసము అంత గొప్ప ప్రేమని తెలుసు కూడా మనం పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉంటున్నాయి అనేటువంటిది మనం గమనించుకోవాలి ప్రియులారా. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘ సమస్యలను ఇంకా ఆయన డీల్ చేస్తూ ఈ పత్రికని, ఈ విషయాన్ని రాస్తూ ఆయన చెప్తూ ఉంటున్నారు. ఎందుకు ఏ గురించి ఉంటున్నాయంటే, భాషల వరం ఉంది, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల విభజనలు వస్తున్నాయి. అలాగే ఇంకొకరికి ఏమైనా అద్భుతమైనటువంటి ఆత్మీయ వరాలు ఉంటే వారిని గురించి అసూయపడేటువంటి పరిస్థితులు, అలాగే స్వార్థం ఉన్నది, అలాగే ఒకరినొకరు సహించుకోలేనటువంటి పరిస్థితుల్లో, అలాగే మరి ఇది దేవునికి ఇష్టము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నిటిని మోటివేట్ చేసేటువంటిది, వీటన్నిటిని దూరపరిచి దేవునికి ఇష్టంగా మనల్ని నడిపించేటువంటిది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏంటి? దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. సో దేవుని కలిగి ఉంటే వారిలో ప్రేమ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పదో ఆయన ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదని ఆయన చెప్తూ 4వ వచనం నుంచి ఆయన చెప్తున్నాడు. ప్రేమ అంట దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండుననేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్తాను, లవ్ ఇస్ ఎన్రిచింగ్ అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉంటాడు. లవ్ ఇస్ ఎడిఫైయింగ్, అలాగే లవ్ ఇస్ ఎండ్యూరింగ్ అనేటువంటి విషయాల్ని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు మనకి ప్రేమ అంటే ఇలా ఉంటుంది అనేటువంటిది ఎలా చూపించాడంటే, తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రేమ అంటే ఏంటో మనకి చూపించారు. అలాగే కుమారుడైనటువంటి దేవుడు ఆయన ప్రేమ ఏ రకంగా చూపించాడు అంటే, మనం ఇంకనూ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ ఇన్ దిస్. ఆయన ప్రేమను మనకి ఈ రకంగా తెలియజేశాడు. ఏమని? మనం ఇంకనూ పాపులమై ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. వైల్ వి ఆర్ యెట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మనం నీతిమంతులుగా మారితే ఆయన చనిపోలేదు. మనం ఇంకనూ పాపులమై ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని కుమారుడైన యేసుక్రీస్తు ఆ ప్రేమ గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ ప్రేమని ఎలాగ నేర్పిస్తాడంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో, ఒకరిని ఒకరు సహించుకోవడంలో, హృదయపూర్వకంగా దేవుణ్ణి హృదయంలో భద్రపరుచుకుని ఆ హృదయాన్ని పూర్వకంగా ప్రేమించడం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అందుకనే ఆత్మ ఫలములో ఒక గుణము ప్రేమ. క్రైస్తవ పరిపక్వతకి ఒక లిట్మస్ టెస్ట్లో కూడా ప్రేమ. నువ్వు ఎంత గొప్ప అనర్గళంగా ప్రార్థన చేసేయచ్చు, మోకాళ్ళు వేసి 10 గంటలన్నా ప్రార్థన చేయొచ్చు, ప్రేమ లేని ఎడల అది వ్యర్థమే. ఎంత గొప్ప ప్రసంగికుడు అవ్వచ్చు, నువ్వు చెప్తే అసలు వెంటనే అసలు అబ్బా చప్పట్లు కొట్టచ్చు ప్రసంగానికి. కానీ ప్రేమ లేని ప్రసంగికుడు అయితే, ఇతరులను బట్టి ద్వేషించే ప్రసంగికుడు అయితే అది దేవునికి ఇష్టము
కాలేనటువంటిది. కొరింథీ సంఘంలో కూడా గొప్ప గొప్ప ప్రార్థనాపరులు ఉన్నారు, గొప్ప గొప్ప ఆత్మీయ వరములతో ఉన్నటువంటి పరిస్థితులు వారు ఉన్నారు. కానీ వారిలో లేని ఏంటంటే ప్రేమ లేదు, అసూయ ఉంది, ద్వేషం ఉంది, స్వార్థం ఉంది, సహించుకోలేనటువంటి పరిస్థితి, ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. అలాగే ధనిక పేదల మధ్యన పేదలను ప్రేమించలేకపోయినటువంటి పరిస్థితి, ధనికుల బిహేవియర్ని బట్టి పేదల వారిని దేశించుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని సరిచేయాలంటే ఇవన్నీ మీకు ఆత్మీయ వరాలు కూడా కొన్ని రోజులు ఉండే పోతాయి బాబు. కానీ ప్రేమ ఉంటే శాశ్వత కాలం ఉంటుంది, ఆ ప్రేమే దేవుడు అనేటువంటి విషయాన్ని, ప్రేమ ఉంటే మీరు శాశ్వత కాలం ఉంటారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క పాట అంతట్లో కూడా తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ప్రేమ అంట మన పరిచర్యలో ఒక క్వాలిటీని, అంటే ఒక మంచి క్వాలిటీని మనకి దాన్ని దయచేస్తుంది. అంటే లవ్ పుట్స్ క్వాలిటీ ఇంటూ సర్వీస్. ఇప్పుడు ప్రేమ లేకుండా ఏదో పరిచర్య చేస్తున్నాం అనుకోండి, తిట్టుకుంటూ చరుక్కుంటూ ఉంటే ఆ సర్వీస్ వేరు. కానీ ప్రేమ కలిగి నువ్వు పరిచర్య చేస్తే దాంట్లో క్వాలిటీ మారిపోతుంది, అంతే కదా. ఒక చక్కటి ఏమైనా రుచి ఒక మామూలుగా ఏదో పదార్థం చేసేసావు, వంట వండేసావు, కానీ దాన్ని ఇంకా నువ్వు అందంగా తయారు చేయాలి, నాకు ప్రియులు చక్కగా తినాలి అనేటువంటి దాంతో నువ్వు ఇష్టంగా దానికో ఇంకా ప్రొసీజర్ అంతా ఫాలో ఇంకా ఇంకా రుచికరంగా వేస్తే దాని యొక్క రుచి పెరుగుతుంది. అలాగే మన యొక్క పరిచర్య అంతట్లో కూడా పరిచర్య చేస్తుంటున్నప్పుడు ఆ పరిచర్యలో ప్రేమ ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. మదర్ తెరీసా ఈ యొక్క భారతదేశంలో ఆవిడ చేసిన పరిచర్యలో ఆవిడ అంత గొప్పగా స్థానానికి ఎదగడానికి గల కారణం ఏంటంటే ఆవిడ పెట్టింది దేవుని ప్రేమను పంచిపెట్టింది కాబట్టి, ఆవిడ పరిచర్యలో దేవుని ప్రేమను పెట్టింది కాబట్టే అంత గొప్ప స్థితిలోనికి ఆ యొక్క ప్రేమ అనేటువంటి విషయాన్ని లవ్ ఇన్ యాక్షన్ అయినటువంటిది. షీ హాస్ పుట్ లవ్ యాజ్ అ క్వాలిటీ ఇన్ హర్ మినిస్ట్రీ, ఇన్ హర్ సర్వీస్ టు గాడ్. మనం కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం అనుకుంటూ, దేవుని యొక్క సేవలో ఉంటూ, దేవుని యొక్క బిడలంగా మనం అందరం ఉంటున్నప్పుడు మన ఉద్యోగాల్లో కానీ, మన యొక్క చదువులో కానీ, మన యొక్క పనిపాట్లలో కానీ అన్నిటిల్లోనూ కూడా ఇది దేవుని ఎడల ప్రేమతో కలిగి చేస్తే, వైద్య వృత్తిలో ఆ ప్రేమను బట్టి చూపించగలిగితే, టీచర్ వృత్తిలో క్రీస్తు ప్రేమను చూపిస్తూ అనేక మంది, కొంతమంది బాగా చదవరెవరో నువ్వు మొద్దురా అని తిట్టడం కన్నా వారిని దగ్గర చేర్చుకుని వారిని ఎంకరేజ్ చేసి చదివించేటువంటిది ఆ ప్రేమ. లేకపోతే నీకు ఇష్టమైనటువంటి ఒక స్టూడెంట్ ఉండి ఇష్టం లేని వాళ్ళని కొంతమంది, లేకపోతే ఇలా పార్షియాలిటీ చూపించేటువంటిది ప్రేమ కాదు. సో కాబట్టి ప్రేమ నిస్వార్థమైనటువంటిది, అది అగపే ప్రేమ. సో అటువంటి ప్రేమను, క్రీస్తు ప్రేమను పిల్లలకి, ఇటు టీచర్ అయితే వారికి, ఒక నర్సు అయితే రోగులకి, ఒక డాక్టర్ అయితే రోగులకి, అలాగే ఒక కౌన్సిలర్ అయితే నీ దగ్గరికి వచ్చేటువంటి కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ క్రీస్తు ప్రేమను చూపించగలిగేట్లయితే గొప్ప మార్పు, ఒక మంచి క్వాలిటీ అనేటువంటిది ఆ పరిచర్యలో ఉంటుంది. కేవలం దేవుని సువార్త ఇక్కడికి పాస్టర్గా చేసేటువంటిదో సేవ కాదు. మీరందరూ మీ స్థలముల్లో, మీ ఉద్యోగాల్లో దేవుని కొరకు నిలబడటమే ఒక గొప్ప సేవ. ప్రతి ఒక్కరికి బాధ్యత క్రైస్తవ సేవ, అది ప్రేమతో కూడినటువంటిది, చాలా గొప్ప క్వాలిటీతో ఉండాలి. అంటే అది ప్రేమ ఉండాలి అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇక్కడ అంతా చేస్తున్నారు కొరింథీ సంఘంలో, వారికి ప్రేమ లేకపోవడం వల్ల వారి మధ్యన విభజనలు వస్తున్నాయి, దానివల్ల యూజ్ ఏమీ ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దాన్ని బట్టి మనలో దేవుని ప్రేమ కనుక హృదయంలో ఉంటే మన మాటలు, మన చేష్టలు, అలాగే మన ప్రతిదీ కూడా ఎదుటివారికి చాలా సహాయకరంగా, చాలా దీవెనకరంగా ఉంటుందని మనం గమనించుకోవాలి. అలాగే ఈ ప్రేమ అంటే లవ్ పుట్స్ మెచ్యూరిటీ ఇంటూ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్లో, ఒకని గుణాల్లో ఈ లవ్ అనేటువంటిది పరిపక్వతని చేస్తుంది. ఈ యొక్క లవ్ పుట్స్
మెచ్యూరిటీ ఇంటూ క్యారెక్టర్. ఎందుకంటే వీరికి చాలా అసహనం ఎక్కువ. కొరింథీ సంఘంలో ఒకరినొకరు సహించుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఒకరిని ద్వేషించుకుంటున్నారు, అలాగే పాపాన్ని మాత్రం సహించేస్తున్నారు. ద్వేషించుకుంటూనే పాపం చేస్తూనే ఆ పాపాన్ని మాత్రం సహిస్తున్నారు, కానీ దేవుని పరిచర్య చేస్తూ ప్రేమను సహించుకోలేనటువంటి, ప్రేమను పుట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సంఘంగా కొరింథీ సంఘం ఉంది. కాబట్టి ఆ సంఘాన్ని మరి పౌలు గారు హెచ్చరిస్తూ, ప్రేమ కలిగి ఉంటే మీ యొక్క గుణములలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఒక పరిపక్వతకి సూచన ప్రేమ అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నారు. అనవసరంగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటువంటిది ప్రేమ లేని వ్యక్తులు. ప్రేమ లేనటువంటి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని మీ హృదయంలో భద్రపరచుకోండి, దేవుని ప్రేమ కలిగి ఉండండి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు యేసు ప్రభు గారు. ఆయన 12 మంది శిష్యుల గురించి మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్, ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలా ఉంటుంది. వారందరినీ ప్రభు భరించారు, వారందరి లోపాలు తెలుసు. యేసు ప్రభు వారికి ఇస్కరియోతు యూదా గురించి తెలుసు, పేతురు యొక్క దుడుకుతనం తెలుసు, తోమా యొక్క డౌట్ ఏదంటే అనుమానం తెలుసు, అలాగే మిగిలిన శిష్యులు పిరికితనం తెలుసు. ఇవన్నీ తెలుసు. వాళ్ళందరినీ ఎన్నుకున్నాడు ఆయన, వాళ్ళందరినీ ప్రేమించాడు, వాళ్ళందరి వీక్నెసెస్ ఒకరి గురించి ఒకరికి చెప్పలే. ఆయన మినిస్ట్రీ యొక్క సక్సెస్ చూసుకుంటున్నప్పుడు వారందరినీ ఆ లోపాలతో ఉంటున్నప్పటికీ కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి దట్ వాస్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అని మనం అని నమ్మాలి. ఈ రోజున మన సంఘంలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో ఉంటున్నప్పుడు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటున్నప్పుడు అందరూ సూపర్ హీరోస్ కాదు, అందరికీ లోపాలు లేకుండా ఎవరు ఉండరు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, అందరిలోనూ ఏదో ఒక కొదువ ఉంటుంది. వాటన్నిటిని మనం సహించుకుంటూ, కొదువు ఉన్న వాళ్ళకి మనం కొంచెం సహాయపడుతూ, అలాగే లేకపోతే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటే మనం తగ్గించుకోవడంలో దానిలో అక్కడ ఏమీ లోపమే ఉండదు. దానివల్ల చేసుకోవడం వల్ల ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరిని ఒకరు ఇంకోటి చోట ప్రేమ అన్నిటినీ కప్పును అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. నోవాహు కుమారుల గురించి మనం చూసినప్పుడు వారు ఒకరినొకరు సహాయపడుతూ వారు చేసిన తప్పులో ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్నటువంటి సహోదర ప్రేమ, నోవాహు కుమారుల దగ్గర ఉండేటువంటి ఆ గుణము, అలాగే అంటే తప్పు చేస్తున్నాడు కదా అని నువ్వు కవర్ చేసేసి, అంటే తప్పు లేదు కరెక్ట్ అయినటువంటిది కాదు, నువ్వు సరిచేయి, కానీ అది పద్ధతిగా సరిచేస్తూ వారిని ద్వేషించుకోకుండా, అంటే తప్పు చేశాడు కదా ఇంక నీకు పాలు లేదని తోసివేయడం కాదు, కానీ క్షమించి మార్పు నొందించి మీ దాంట్లో చేర్చుకోవడం చాలా ప్రాముఖ్యత. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తాం, కానీ దాన్ని సరిదిద్దుకునేలా చేసేటువంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఆ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేస్తూ ఉంటున్నప్పుడు వారు మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా చాలా మటుకి అవుతుంది. అందుకనే పౌలు గారు మరి ఒనేసీముని అదే పరిస్థితిలోనికి మార్చాడు. ఒనేసీము ఒక దొంగ, ఒక ఇంటి దగ్గర ఒక పనిగా ఆయన పాస్టర్ గారు ఆల్రెడీ అది మొత్తం డీటెయిల్డ్ బైబిల్ స్టడీ చేశారు ఫిలోమెన పత్రికలో. ఆ పత్రికలో ఒనేసీము ఈ ఫిలోమెన దగ్గర పనిచేస్తూ దొంగతనం చేసి పారిపోయినప్పుడు ఆయన అరెస్ట్ చేయబడి పౌలు గారు ఉండేటువంటి చెరసాలలో ఉంటున్నప్పుడు ఒక దొంగ ఒక సువార్తికుడిగా మారి తర్వాత మరలా ఆ తండ్రి ఆ ఫిలోమెన దగ్గరికి వెళుతున్నప్పుడు మరలా ఎప్పుడు ఆయన జీవితంలో ఆ తప్పు చేయలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ ద్వారా పౌలు గారు ఒనేసీముని మార్చారు. అలాగే అతను ఒక సంఘానికి ఒక బిషప్ అయినటువంటి పరిస్థితులు కూడా చరిత్ర చెప్తుంది. సో దెర్ షుడ్ బి ఎన్ అట్మాస్ఫియర్ క్రియేటెడ్ ఫర్ ఎ పర్సన్ హూ హాస్ కమిటెడ్ ఎ సిన్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. అది మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఈరోజు దట్ చర్చ్, ఆ ప్లేస్ చర్చ్ చేయాలి. చర్చ్ హ్యాస్ టు బి ద ప్లేస్ వేర్ వన్ పర్సన్ హ్యాస్ ది అట్మాస్ఫియర్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. తాను బాగు చేసుకునేటువంటి ఆ వాతావరణాన్ని సంఘము
క్రియేట్ చేయాలి, దేవుని పరిచారకులు క్రియేట్ చేయాలి, దేవుని పరిచర్య చేసే క్రైస్తవులు క్రియేట్ చేయగలిగితే ఆ వ్యక్తి దాని నుంచి మారగలుగుతాడు. లేదు ప్రతిసారి నువ్వు ఎత్తుపొడుస్తూనే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నువ్వు అదే తప్పుని ఎత్తుపొడుస్తూ ఉంటున్నప్పుడు మార్పును పొందేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. అందుకనే లవ్ పుట్స్ మెచ్యూరిటీ ఇంటూ క్యారెక్టర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. ఏవైతే గుణాలు మనకున్నాయో అవన్నీ కూడా ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అనేటువంటిది ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా ఈ ద్వేషించుకోవడం వలన వారికి మార్పు నొందేటువంటి అవకాశం లేదు. తద్వారా సంఘాన్ని నుంచి దూరం అయిపోతున్నారు, సంఘంలో విభజనలు వస్తున్నాయి, కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. సో అటువంటి పరిస్థితి దేవుడు సంఘం ద్వారా వారికి దయచేసి ఉంటే, ఆ ప్రేమ కలిగి ఉంటే ఇవన్నీ విభజనలు మీరు అందరూ లోపాలు ఉన్నాయి అవన్నిటిని క్షమించేటువంటిది దేవుడు. కాబట్టి ప్రేమ ఒకరి తప్పులు మనం ఒకరెత్తుకోకుండా ఆ తప్పులు ప్రభువే వారిని చూచుకొను అనేటువంటి రీతిలో మనం అందరము ఒకరినొకరు సహించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉంటుంది. అందుకనే అన్నిటినీ కప్పును అన్నిటినీ తాలుకొనును అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇది ఒక్కొక్కసారి ఇది మనం డైలీ ఒక ఎక్సర్సైజ్గా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రేమ ప్లేస్లో మన పేరు పెట్టుకుని చదువుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ ప్రేమలో అంటే మనకి ఇట్ బిల్డ్స్ అప్ దేవుని యొక్క ప్రేమ. ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నాలో ఉంటే నేను ఏం చేయగలను అనేటువంటిది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదండి, ఆ ప్రేమ దేవుడు, ఆ ప్రేమ అయిన దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఉంటే ఏమవుతుందంటే అప్పుడు నీ పేరు నా పేరు చెప్పుకుంటే నెల్సన్ దీర్ఘకాలము సహించును, లేకపోతే మీ పేరు పెట్టుకుని. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో నింపుకుంటే ఈ గుణాలు ప్రతిరోజు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము కోరుకోదు. ఇందులో నాకేంటి, ఇది చేస్తే నాకేం లాభం వస్తుంది అని స్వప్రయోజనం ఎప్పుడు కూడా ప్రేమ కోరుకోదు. యేసుప్రభు ఏమన్నా ఆయన తన ప్రాణాన్ని పెట్టేటప్పుడు దీనివల్ల నాకేంటి అనేటువంటిది ఆలోచించారా? ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన ఇచ్చేశాడు. సో స్వప్రయోజనాన్ని ప్రభు ఎప్పుడు కోరుకోవట్లేదు. అందుకనే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రేమ స్వరూపిగా. సో కాబట్టి ఆయనను మనము ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో కాబట్టి ఇవన్నిటిని ఇంకా ఈ గుణాలన్నీ కూడా మనము కలిగిన వారం అయితే ఈ యొక్క సంఘంలో చాలా గొప్ప మార్పు అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అది ఎక్కడెక్కడో మారిపోవాలని లేదండి. ముందుగా నా దగ్గర నుంచి మారితే నేను అనేటువంటిది అనుకుంటే, అందుకనే పౌలు గారు నేను కాదు కానీ జీవించున్నది నేను కాదు కానీ క్రీస్తే. ఆ క్రీస్తే అంటే ప్రేమే. ఆ ప్రేమను బట్టే ఆయనకి అన్ని ఆ కృపావరాలు ఉన్నాయి, ఆత్మఫలం ఉన్నది. క్రైస్తవ పరిపక్వతకి ఒక చక్కటి నమూనా పౌలు గారి జీవితం. ఆయన చక్కగా అనేక మంది సంఘాలని అనేక మంది వారి దగ్గర చేస్తున్నప్పుడు, పరిచారకులు తప్పు చేస్తున్నప్పుడు, సంఘాల్లో తప్పు చేస్తున్నప్పటికీ ప్రేమ గురించి చెప్పి ప్రేమ ద్వారా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆయన వారి మార్పు నందడానికి సరైవ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు పౌలు గారి ద్వారా అందజేస్తున్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే ప్రేమ అట లవ్ పుట్స్ ఇటర్నిటీ ఇంటూ లైఫ్. ప్రేమ శాశ్వతాన్ని లేకపోతే ఎటర్నిటీని శాశ్వత కాలాన్ని మన జీవితానికి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలము ఉండును, లేకపోతే ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేటువంటిది కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రేమికుల రోజుగా చేసుకుంటూ స్త్రీ పురుషులు లేకపోతే ఈ యొక్క ప్రేమను గురించి చూస్తూ ఉంటున్నప్పుడు కొట్టుకుంటున్నారు. ప్రేమ పేరుతో ఒకరు ఒప్పుకోలేదంటే నరికి చంపేసి ఉన్మాదాలుగా తయారవుతూ ఉంటున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు ఏది న్యూస్ చూసినా అవన్నీ కూడా వారు ప్రేమలో ఉండే ఇదవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే స్వప్రయోజనం కోరుకుంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ అగపే ప్రేమలు కాదు.
ఇవన్నీ స్టార్గే, ఫిలియోస్, ఈరోస్, ఇవన్నీ కూడా ఒకరి మీద ఉండేటువంటి ఆ ప్రేమ కొద్ది కాలం వరకే. కానీ నిజమైనటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది అనేటువంటిది. అది ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని ప్రేమ చేత నువ్వు అనుదినము నింపబడుతుంటున్నప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది. అది దేవుని యొక్క ప్రేమ నిండు, అది ఒకరోజుతో ఆగిపోదు. ఇట్ విల్ బీ లైక్ ఫిల్లింగ్, ప్రతిరోజు నింపబడుతూనే ఉండడం ద్వారా ఈ యొక్క ప్రేమను, ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అంటే అది నిన్ను ఒకరిని చంపనివ్వదు, ఒకరిని ద్వేషించనివ్వదు, ఒకరిని అసహించుకొనివ్వదు, ఒకరిని దూరం పెట్టనివ్వదు. అందుకనే ప్రభు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపము అనేటువంటి విషయంలో కూడా చెప్తూ ఉంటున్నప్పుడు అక్కడ కూడా వాడిన పదం అగపే. నిన్ను నువ్వు ద్వేషించుకోలేవు, నిన్ను నువ్వు పొడుచుకోలేవు, నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. సో అలాగనే ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించు. అది ప్రభువు నేర్పిస్తున్నారు. అదే పౌలు గారు కొరింథీ సంఘానికి కూడా నేర్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి సంఘములో ఎప్పుడైతే నువ్వు ఒకరిని ఒకరు నిన్ను వలె నువ్వు ప్రేమించగలిగినట్లయితే సంఘములో నీ స్వప్రయోజనం కోరుకోవు, ఇతరుల్ని సహిస్తావు, దీర్ఘకాలం సహిస్తావు, డంబం పడవు, మత్సర పడవు, ఉప్పొంగిపోవు, తర్వాత అమర్యాదగా నడవు, అలాగే త్వరగా కోపపడదు. ఒకవేళ అపకారాన్ని మనసులో ఉంచుకుని దాన్ని ప్రతీకారం చేయాలనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించుకోవు. వీటన్నిటి విషయమై, దుర్నీతి విషయమై ఒకళ్ళు చెడ్డైతే అది సంతోషించుకుంటాం, అది ప్రేమ కాదు. భలే జరిగింది అనేటువంటిది ప్రభు యొక్క ప్రేమ లాంటిది కాదు అనేటువంటిది తెలియపరుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రేమ పేరుతో పగలు పెరిగిపోతున్నాయి, ద్వేషాలు పెరిగిపోతున్నాయి, మోసాలు పెరిగిపోతున్నాయి. నిజమైన ప్రేమ దొరక్క ఎంతోమంది కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నిజమైన ప్రేమ దొరక్క చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. ఎక్కడ 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 ఒక పాట ఉంటుంది కదా, ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు చూపించలేదు, ఎవరు దాన్ని చూపించలేరు. నిజము దాని నమ్ము, ఈ భువి అందించలేనటువంటిది, ఈ భువి ఎక్కడ కూడా అందించలేనటువంటిది క్రీస్తు మాత్రమే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ప్రేమను మీకు ఎలా చూపించారో చెప్పాను. తన కుమారుని పంపుడు ద్వారా తండ్రి ప్రేమను చూపించాడు. కుమారుడు మనం ఇంకనూ పాపలమైనటువంటిగా చనిపోవడం ద్వారా తన ప్రేమను చూపించాడు. ఇంకనూ ఆయన ప్రేమలో నడిపించేటువంటిది, ఒకరినొకరు ప్రేమింపజేసేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ ప్రేమను మనం చూపించగలిగితే ఈ లోకం ఎప్పుడో మారుతుంది. ఎప్పుడో విత్ లవ్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బెటర్ ప్లేస్. చాలామంది ఒక మంచి బెటర్ ప్లేస్ కావాలి ఈ లోకం అనేటువంటిది చూస్తూ ఉంటున్నారు. బట్ ప్రేమ ద్వారానే ఒక బెటర్ ప్లేస్ చేయగలుగుతాం. అది దేవుని యొక్క ప్రేమ ద్వారా, అగపే ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ ద్వారానే అది జరుగుతుంది. అందుకని కొరింథీ సంఘంలో కూడా ఆ విభజనలన్నిటిని కూడా, మీకు ఎన్ని వరాలైనా ఉండండి, ఎన్ని వరాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ ఉండనివ్వండి, కానీ ప్రేమ ముఖ్యమైనటువంటిది. ప్రేమ లేకుండా ఏమి చేసినప్పటికీ అది అన్నీ కూడా వ్యర్థము అనేటువంటిది తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకనే లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ అండ్ డస్ ద గ్రేటెస్ట్ బికాస్ గాడ్ ఇస్ లవ్. ఎందుకంటే దేవుడు ప్రేమ అయినాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క మాట తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకుని క్రైస్తవ సంఘంలో, సమాజంలో ఈ కొరింథీ సంఘం వల్ల విభజనలకు వెళ్ళిపోకుండా ప్రభు యొక్క ప్రేమ ద్వారా మన దగ్గర అవుదాం. అలాగే ఈ లోకంలో ఈ లోక ప్రేమలు కోసం చూస్తూ వెంటాడుతూ తాహతపడుతున్నటువంటి వారికి నిజమైన ప్రేమ క్రీస్తే అని తెలుసుకుని, ఆయన నిజమైనటువంటి ప్రేమ స్వరూపి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని, ఎంతగా ప్రేమించాడో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితమే ఇట్ బికమ్స్ ఎ బెటర్ లైఫ్, ఇట్ బికమ్స్ ఎ బెటర్ ఫ్యామిలీ, ఇట్ బికమ్స్ ఎ బెటర్ చర్చ్, ఇట్ బికమ్స్ ఎ బెటర్ సిటీ, ఇట్ బికమ్స్ ఎ బెటర్ డిస్ట్రిక్ట్, ఇట్ బికమ్స్ ఎ బెటర్ స్టేట్, ఇట్ బికమ్స్ ఎ బెటర్ కంట్రీ, అండ్ ఇట్ బికమ్స్ ఎ బెటర్ వరల్డ్ ఫర్ టుమారో. ఎప్పుడు అంటే ఇట్ ఆల్ జస్ట్ స్టార్ట్స్ విత్ అ వర్డ్ కాల్డ్ లవ్.
అండ్ దట్ ఈస్ ప్రభు క్రీస్తులోనే. అటువంటి ప్రేమలో మనం ఉండాలి. అందుకనే చక్కటి పాట ఉంటుంది, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయ్యా దేవుడు ఎంత గొప్ప ప్రేమయ్యై వెలుంగుచుండెనే అనేటువంటిది ఉంటుంది. అందులో దేవదూతలైనా కూడా దాని గురించి పాడలేరటండి, అంత గొప్ప ప్రేమ. ఎందుకంటే దేవదూతలు ఆ ప్రేమను అనుభవించలే, ఆ ప్రేమ మనమే అనుభవించాం. సో కాబట్టి దేవదూతలైనా పాడలేరట, ఇక దేవుడే తన సుతున సంగి ఇంత ఇది అనేన్. సో కాబట్టి ఆ పాట, సో ఎంత గొప్ప ప్రేమ, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమయ్యా. ఈ ప్రేమ కలిగి ఉంటే మనము మన సంఘాలను మార్చుకోగలుగుతాం. స్వప్రయోజనాన్ని కోరుకోం ఎప్పుడు. వి ఆల్వేస్ విష్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ అదర్స్ అనేటువంటిది ఆలోచన చేస్తాం. అటువంటి కృప, అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఆ ఆత్మ ఫలాన్ని అభివృద్ధిపరిచి ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్.